నమస్తే, నేను కపర్ ప్రసాదరావు. మీరు చూస్తున్న అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగున్నటువంటి అసలు సత్యాలేంటి, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఈరోజు మనం ఆ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసినట్టయితే ప్రధానంగా మొదటి పేజీలో పెద్ద యాడ్ ఉంది, రెండో పేజీలో స్పోర్ట్స్ సంబంధించిన వార్తలు, మూడో పేజీ అంటే దీన్నే మనం మొదటి పేజీగా భావించాలి. ముందే తెలుసు వివేక మరణంపై అందరికంటే ముందే జగన్ కు సమాచారం అని చెప్పి ఒక వార్త, ఆంధ్రకు సంబంధించినటువంటి వార్త. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఆ ఎంపీ అవినాష్ రెడ్డి పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆయన అరెస్ట్ కు సంబంధించినటువంటి ఒక హై డ్రామా కొనసాగుతూ ఉన్నది. ఎందుకు ఇంత డ్రామా అని చెప్పి ఒక వార్త. వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత అనేటువంటి వార్తలు ప్రధానంగా ఇచ్చింది. అట్లనే బీజేపీ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనాన్ని చూపిస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన కథనం ప్రకటన ఒకటి, ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఫోటో వేసి వచ్చినటువంటిది కనబడుతుంది. బీసీలకు 40% రిజర్వేషన్లు గెలిచాక ఇద్దాం, మేనిఫెస్టోలో పెడదాం, జూన్ చివరిలో బీసీ గెలిచిన సభ డిక్లరేషన్, బీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం అని చెప్పి ఒక వార్త. డిపాజిట్లు రాని కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి ఒక ప్రకటన కూడా నిన్న మాట్లాడిన అంశంలో ఒకటి ప్రధానంగా మనకు వచ్చింది. తర్వాత మానవ మేధలో న్యూరాలింక్ చిప్ అని చెప్పి మనుషులపై ప్రయోగాలకు ఎలన్ మాస్క్ సంస్థకు ఎఫ్డిఏ అనుమతి. ఇది మా సాంకేతికకు ఒక మైలురాయి, న్యూరాలింక్ అని చెప్పి ఒక వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. అది తర్వాత ఒకే ఒక్కడు ఎన్టీఆర్, ఆ పేరే ప్రభంజనం, వెండితెరపై ఆయన విశ్వరూపం, రాజకీయ యవనికపై నవోత్తేజం అని చెప్పి అలా ఎన్టీ రామారావు స్మరిస్తూ ఒకటి వార్త వచ్చింది. మహానాయకుడు శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పత్రిక కథనాలు లోపల పేజీలో కూడా ఒకటి వచ్చింది. ఆయన రేపైన శత జయంతి కార్యక్రమాలని దానికి సంబంధించిన వార్త కూడా కనబడుతుంది. నేటి నుంచే పసుపు సంభ్రమం, రాజమహేంద్రవరం వేదిక టీడీపీ మహానాడు, తెలుగు రాష్ట్రాల నుంచి 12,000 మంది దాకా, ఎక్కడికక్కడ బస భోజన వసతులు, 15 తీర్మానాలపై చర్చ, ఏపీలో పుత్రపై సంకేతాలు ఇచ్చే అవకాశం అని చెప్పి ఒక వార్త మనకు కనబడతా ఉంది. హైదరాబాద్ కు కేజ్రీవాల్, కొత్త ఆర్డినెన్స్ పై పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సీఎం కేసీఆర్ కోరుతున్న ఢిల్లీ. ఇప్పటికే పలువురు మద్దతు కోరిన అరవింద్ కేజ్రీవాల్ వార్త. మరో 4 కలెక్టరేట్లు సిద్ధమని చెప్పి నిర్మల్, నాగర్కర్నూలు, మంచిర్యాల, ఊరప్ప, గద్వాలలో సీఎం చేతుల మీద ప్రారంభోత్సవం జరగబోతుంది అనేటువంటి ఒక వార్త కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం ప్రధానంగా చూడొచ్చు. ఇకపోతే మనం సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త దూస్తున్న విత్తు కత్తులు అని చెప్పి ఒకటి. రాష్ట్రంలో యథేచ్ఛగా నిషేధిత నకిలీ విత్తనాలు అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. అంటే రైతుకు ఎక్కడైనా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. విత్తనం నాటి నుంచి కోసి అమ్ముకునే వరకు అనేక ఇబ్బందులు, అంటే మిల్లర్ల దోపిడీ, ఇక్కడ విత్తనాల వ్యాపారం దోపిడీ, కల్తీ, తర్వాత అకాల వర్షాలు, అనేక ఇబ్బందుల్లో రైతు మరణ వేదన అనుభవిస్తున్నది స్వార్థమైతం, దానికి సంబంధించిన వార్త. తర్వాత సిబిఐ చిలుక కొత్త పలుకు అని చెప్పి వివేక్ హత్య కేసులో ఎల్లో స్క్రిప్ట్ ప్రకారమే దర్యాప్తు, వివేక మృతి విషయం అవినాష్ కు ముందే తెలిసినట్టు అభియోగం అని చెప్పి ఒక వార్త వచ్చింది. అవినాష్ లక్ష్యంగా సిబిఐ దర్యాప్తు అనేటువంటి వార్త ఒకటి. మారితులపై నిరుపేదల ఏమిది అని చెప్పి దేశ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం అని చెప్పి ఆందోళనటువంటి వార్తల్ని ఇందులో బాగా రాశారు. బాసర నుంచి భద్రాచలానికి లాంచి, గోదావరి తీరం వెంబడి పర్యాటకం అభివృద్ధి, ప్రభుత్వ సన్నాహాలు, ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రాలు, మరోవైపు అడవుల అందాలు, జలవనరుల అప్పుల మధ్య ఆహ్లాదకర ప్రయాణం, వాంగ్మూల పత్రం రాసిస్తేనే ధాన్యం కాంట అని చెప్పి మిల్లర్లు పెట్టే ఒప్పుకోవాలంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల కొర్రీ అని చెప్పి, లేదంటే ధాన్యం కాంట వేయకుండా ఇబ్బంది పెడుతున్నామని ఉన్నతాధికారులు స్పందించాలని రైతుల విజ్ఞప్తి. ఇది కూడా. తర్వాత హైదరాబాద్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అభ్యర్థులు లేరు అధికారమా, కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ ధ్వజం, పార్టీని నడిపే సత్తా బండికి లేదు అని చెప్పి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఒకటి ప్రధానంగా మనకు సాక్షి దినపత్రికలో కనబడితే, మనం ఈనాడు దినపత్రికను చూసినట్టయితే ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో పెద్ద యాడ్ ఉంది, రెండో పేజీలో, మూడో పేజీలో కూడా, నాలుగో పేజీలో కూడా వార్తలు, ఐదో పేజీ చూసుకున్నట్టయితే శక పురుషుడికి శతవందనం అని చెప్పి ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ జయంతి వేళ ప్రత్యేక కథనాలు అని చెప్పి ఒక వార్త ఒకటి మనకు కనబడతా ఉంది. అట్లనే వెనుకబాటు నుంచి వెలుగుబాటులోకి అని చెప్పి అద్భుతాలు చేశాం, అందుకే దశాబ్ద ఉత్సవాలు అంటూ హరీష్ రావు చేసినటువంటి ప్రకటన, అంటే ఆయన ముఖాముఖి ఈనాడుతో ముఖాముఖి ఒకటి మనకు కనబడుతుంది. వివేక హత్య వార్త జగన్కు ముందే తెలుసు అని చెప్పి సిబిఐ చేసినటువంటి ప్రకటన, ఉదయం 6:15 గంటలకు ముందే ఆయనకు సమాచారం ఉందని చెప్పేటువంటి వార్త కూడా మనకు కనబడతా ఉంది. అంటే ఇవి ప్రధానంగా ఈనాడులో వచ్చినటువంటి వార్తలు. ఒకసారి వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో కూడా మొదటి పేజీలో యాడ్ ఉంది, రెండో పేజీలో స్పోర్ట్స్ వార్తలు, మూడో పేజీలో చూస్తే సర్కారు జాగాల్లో లీడర్ రైళ్లు,
58, 59 జీవోలను అడ్డం పెట్టుకుని రాత్రే కట్టేస్తున్నారు అని చెప్పి రెగ్యులరైజేషన్ దరఖాస్తులకు గడువు పొడిగింపుతో కబ్జాలు, ఆఫీసర్లను మేనేజ్ చేసే పాత తేదీలతో ఇంటి పన్ను రసీదులు. మెదక్ జిల్లాలో జోరుగా అక్రమ నిర్మాణాలు, ఇప్పటికే 5 లక్షలు దాటిన రెగ్యులరైజేషన్ అప్లికేషన్ అని చెప్పి ఒక వార్త వచ్చింది. నీతి ఆయోగ్ మీటింగ్ కు కేసీఆర్, కేజ్రీవాల్ దూరం. ఇలా హైదరాబాద్ లో ఇద్దరు సీఎంల భేటీ అనేది ఒక వార్త. ఓఆర్ఆర్ ట్రైలర్లపై మాట్లాడని రేవంత్ కు నోటీసులు అని చెప్పి ఒక వార్త. మాట్లాడడానికి రేవంత్ నోటీసులు. ప్రభుత్వం ప్రకటించిన సర్పంచులకు బిల్లులు రాలే, తమకు ఆర్డర్స్ లేవంటున్న డిపిఓలు అని చెప్పి ఇంకో వార్త. 190 కోట్లు రిలీజ్ చేశామని ఇటీవల మంత్రుల వెల్లడి. 9 నెలలుగా ఎస్ఎఫ్సి నిధులు కూడా ఇవ్వని సర్కార్. బిల్లు కోసం సర్పంచుల ఎదురుచూపు, దశలో వ్యతిరేకత రావద్దనే ఫండ్ రిలీజ్ అనేటువంటి వార్త కూడా కనబడుతుంది. కేంద్రం మీటింగ్లకు ఎందుకు పోతలేరు అని చెప్పి కేసీఆర్ ప్రశ్నించిన కిషన్ రెడ్డి. అట్లనే మంత్రి ఆదేశించారు, ఆఫీసర్లు ఇచ్చేశారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ లీడర్ల ఇళ్ల నిర్మాణానికి మినరల్ ఫండ్స్ అని చెప్పి ఒక వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. రాష్ట్రాన్ని కేసీఆర్ ఫెయిల్ చేసిండు అని చెప్పి నిన్న ఆంధ్రోళ్లకు దోచిపెడుతున్న మదియాష్కి అవతరణ దినోత్సవం సందర్భంగా 20 రోజులు కార్యక్రమాలు చేస్తామని వెల్లడి. రాజ్యాంగాన్ని మోడీ అవమానిస్తున్నారంటూ ఉత్తరం చేసినటువంటి పక్కన ఒకటి. ఈ ఏడాది వర్షపాతం సాధారణమని చెప్పి కూడా ఒక వార్త మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చూడాల్సిన దినపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇందులో ఇది పక్కా టీఆర్ఎస్ పార్టీ కరపత్రం. ఈ కరపత్రంలో వచ్చేటువంటి వార్తలన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఏం రాస్తుందో చూడాలనే ఉద్దేశంతో చూద్దాం. ధరణి లేకుంటే దారుణమే, అంటే ధరణి బాగలేదురా బాబు అని చెప్పి రాష్ట్రం అంతా రైతాంగం అంతా ముట్టుకుంటుంటే ధరణి బేష రాస్తా ఉన్నారు. రాతకహాని వస్తే రోతకహాని అని చెప్పి ఒక కొత్త కథ వీళ్ళు వింటున్నారు. అట్నే హైదరాబాద్ అపురూపం అని చెప్పి హైదరాబాద్ అనేక నిధులు వచ్చినాయి అంటూ టీ హబ్ కు సంబంధించినటువంటి వార్త ఒకటి. షిండే సేనకు బీఆర్ఎస్ శాఖ అని చెప్పి ప్రవీణ్ షిండే సహా పలువురు బీఆర్ఎస్ కండువాల కప్ పాటలకు ఆహ్వానించిన కేసీఆర్ అని చెప్పి ఒక వార్త. 4 నుంచి మరో 4 కలెక్టరేట్ల ప్రారంభం అనే వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సన్నాహాలు, ఈవీఎంల పరిశీలన ప్రక్రియ ప్రారంభం, ఎలక్ట్రోల్ అధికారుల వర్క్షాప్ అని చెప్పేది ఒక వార్త. నకిలీ విత్తనాల ముఠ అరెస్ట్ అనేది కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. పాలమూరు కరువు పరా అని చెప్పి పాలమూరులో వలసలు పోయినా కరువు పోయినా అనేటువంటి ఒక వార్త కూడా మనకు ఇందులో నమస్తే తెలంగాణ కనబడుతుంది. నమస్తే తెలంగాణ పత్రికను చదివినట్టయితే తెలంగాణలో కరువు లేదు, అరాచకం లేదు, దారుణం లేదు, ఆట లేదు, అంతా అభివృద్ధి అయిపోయింది, బంగారు తెలంగాణ సాకారం అయింది అనేటువంటిగా ఇందులో వార్తలు ఉంటే ఇది ఈ రోజు పత్రికలో వచ్చినటువంటి అనేక వాళ్ళు వీటిపై ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు. అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణ. మనము పార్లమెంట్ నూతన భవనం రేపు ప్రారంభోత్సవం కాబోతా ఉంది. దేశానికే గర్వకారణంగా పేర్కొంటూ నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ కు సంబంధించిన ట్విట్టర్లో షేర్ చేశారు. దాన్ని భారత ప్రజలు అందరికీ పంపండి, దేశమంతా కూడా పార్లమెంట్ భవనాన్ని చూడాలి అని చెప్పి ఆయన కోరడం కూడా జరిగింది. సోషల్ మీడియాలో దీన్ని విస్తృతంగా పెట్టండి అని చెప్పి. పార్లమెంట్ భవనం అన్నది దేశ ప్రజలందరికీ సంబంధించింది. అది ప్రజాస్వామిక సౌధం. పార్లమెంట్ లో జరిగేటువంటి అనేక చర్చలకు ఎంపీలందరూ సానుకూలంగా ఉండే వాతావరణం విధంగా అందులో అనేక ఏర్పాట్లు కూడా జరిగినాయి. దీన్ని మనం గమనిస్తే పార్లమెంట్ ఎంత ప్రాశస్త్యం పొందిందో అంతే వివాదాస్పదమైంది. ఇలా పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించొద్దు అని సుప్రీంకోర్టుకు పోతే కోర్టు కేసులు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే పార్లమెంట్ ప్రారంభం అనేది కోర్టు ప్రతిపక్షాల దగ్గర పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయడం, దీన్నంతా ఏ రకంగా చూడాలనేటువంటి విషయం పైన మనం మాట్లాడు. ముందుగా కృష్ణమూర్తి గారు నమస్కారం. నమస్తే ప్రసాద్ గారు. అంటే రాజమౌళి గారు నమస్కారం. నమస్కారం. నమస్తే. పార్లమెంట్ చాలా అద్భుతంగా ఉంది. ప్రధాన పార్లమెంట్ భవనం కృష్ణమూర్తి గారు చెప్పండి. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఇంత వివాదాస్పదం కావడం, ఇది అంటే ఒక బ్రిటిష్ నుంచి మనకు స్వాతంత్రం బదిలీ అయిన తర్వాత పార్లమెంట్ కు భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో ఇన్ని రకాల దాని ఏమంటారు విమర్శలు, దీని ఒక పెద్ద చర్చనీయాంశం చేయడం ప్రజల్లోకి దీన్ని ఏ రకంగా చూడాలి కృష్ణమూర్తి గారు? సార్, ఇది ప్రజలు దీనికి రాద్ధాంతం చేయలేదు సార్. కొంతమంది స్వార్థపూరితంగా, స్వార్థ ప్రయోజనం కోసం, స్వార్థ రాజకీయాల కోసం దీన్ని కోర్టు వరకు లాక్కెళ్లారు. పార్లమెంటు భవనం ప్రారంభం అంటే శంకుస్థాపన అయినప్పటికీ కూడా ఎక్కడా ఎలాంటి వివాదం రాలేదు సార్. ఏది రాలేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలి. మోడీ పైన వ్యక్తిగత దాడి, ప్రధానమంత్రి మోడీ గారి పైన వ్యక్తిగత దాడి మాత్రమే జరిగింది. ఎక్కడా ప్రజాస్వామ్యమే జరగలేదు, ఎక్కడా
రాజకీయ కోణంలో మాత్రమే జరిగింది. కానీ ఎక్కడ కూడా దీన్ని ఏమంటారు, ఇది ఎక్కడ కూడా వివాదాస్పదంగా మారిందని మనం చెప్పొద్దు. వివాదాస్పదం కాలేదు ఇది. కొంతమంది కావాలని చేసిరు. నిర్మాణ సమయంలో ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. నిర్మాణ సమయంలో ఎక్కడ నాణ్యత లోపించింది అని ఎవరు మాట్లాడలేదు. టెండర్లలో గోల్మాల్ జరిగిందని ఎవరు మాట్లాడలేదు. టెండర్లలో పారదర్శకత లోపించిందని ఎవరు మాట్లాడలేదు. ఎక్కడ ఏం దొరకలేదు. మంచి కార్యక్రమం చేసినప్పుడు దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయం కూడా స్వాగతించాలి. దాని తర్వాత దాంట్లో అంటే ఆ ఫంక్షన్ లో తప్పు ఒప్పులు, ఆ కార్యక్రమంలో ఒడిదుడుకులు ఏమున్నాయనే తర్వాత మనం వేసుకునే అవకాశం ఉంది. కానీ వీళ్ళకి ఏమి దొరకలేదు. ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు ఏదో ఒక రాద్ధాంతం చేసి ప్రజల్లోకి, అంటే వాళ్ళు కోల్పోతున్న ఉనికిని, ప్రజల్లో వాళ్ళు కోల్పోతున్న ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే ఈ వివాదం అని వాళ్ళు తెరపై తీసుకొచ్చారు. ఇది వివాదం కాదు సార్ ప్రసాద్ గారు, దీని వివాదం అని అనాల్సిన అవసరం లేదు. ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఏ రకమైన చర్చ జరుగుతుంది? పార్లమెంట్ గురించి చర్చ జరుగుతుంది, వివాదం గురించి కాదు సార్. పార్లమెంట్ భవనము, పార్లమెంట్ గురించి చర్చ జరుగుతుంది, వివాదం అసలే కాదు సార్. మీరు వివాదం అనడం అనేది అది నా వరకైతే తప్పంటాను, పొరపాటు అంటాను. నేను నా వరకైతే నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తాను. దీనిపై రాజమౌళి గారు కూడా మాట్లాడదాం. ప్రజలు ఎవరు కూడా ఎక్కడ కూడా ధర్నాలకు కానీ నిరసన కానీ ఏం చేయట్లేదు. వివాదాస్పదం కాదు. రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కొంత ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేశారు. అంతే, పార్టీ ఏం లేదు. రాజమౌళి గారు ప్రధానంగా ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పినారు, వివాదం రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నదే, ప్రజలలో వివాదం లేదు. ప్రజలు పార్లమెంట్ చర్చించుకుంటున్నారు, పార్లమెంట్ ఎంత బాగుంది, ఎప్పుడు కట్టినారు, ఎన్ని చేస్తున్నాయి, అందులో విభాగాలు ఉన్నాయి అనేటువంటి ఆ పార్లమెంట్ అద్భుతం గురించి చర్చించుకుంటారు. వివాదం లేదు, ఎక్కడ ప్రజల మీదకి రాలేదు, దీనికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేయాలని కృష్ణమూర్తి గారు స్పష్టంగా చెప్పినారు. ఏమంటారు మీరు? ఎందుకని ప్రతిపక్షాలు ఈ రకంగా వ్యవహరిస్తున్నాయని అనుకోవచ్చు? అంటే భారతదేశంలోని ప్రతిపక్షాలకు నిజంగా అకల్ లేదని అంటాం. మన తెలంగాణలో వాళ్ళకి అకల్ లేదు. ఎందుకంటే మనం కూడా కొద్ది రోజుల క్రితం తెలంగాణలో సెక్రటరియట్ ను ప్రారంభించుకున్నప్పుడు మరి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు వ్యతిరేకించలేదు సీఎం దాన్ని ఓపెన్ చేయొద్దని. అంటే ఇక్కడ ఉన్నంత జ్ఞానం కూడా వాళ్ళకి లేదు సెంటర్లో కదా. సో ఆయన ఏమన్నా అందులో ఏమన్నా అక్రమాలు చేసిండా, అన్యాయాలు చేసిండా, అది కట్టడంలో ఆయన ఎందుకు ఓపెన్ చేయొద్దు? ఆయన ఈ దేశానికి అంకితం చేస్తున్నాడు. ఇంత అద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని ఈ దేశానికి అంకితం చేస్తుంటే వీళ్ళకు పని పడలేనడు కోడిగుడ్డులు మీద ఈకలు వికెటోళ్ళ లెక్క వీళ్ళకి ఏం దొరకలేదు అక్కడ. ఆయన తప్పులు ఒక్కటి కూడా దొరకట్లేదు. ఏదో ఒకటి చెప్పండి. కోర్టు కూడా పోయినారు, సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఏం పనిచేయదా కోర్టు? వాళ్ళకు ఏం అదే చెప్తున్నా కదా, వాళ్ళకు 9 సంవత్సరాల నుంచి మెదడు మొత్తం పాడైపోయిందిగా. ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇంత అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు, మనం ఏమో ఒక్క పుల్ల పెడితే కూడా దొరుకుతలేడని చెప్పేసి వాళ్ళకు పిచ్చెక్కిపోయి అన్ని పిచ్చి పిచ్చి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, కృష్ణమూర్తి గారు రాజధాని మీద గమనించాలి. ఒక రాజదండాన్ని తీసుకొని వచ్చి పార్లమెంట్ లో ప్రతిష్ఠిస్తా ఉన్నారు, దాన్ని స్పీకర్ చైర్ పక్కన పెడతామని చెప్పి ప్రకటన చేసినారు. రాజదండానికి సంబంధించినటువంటి ప్రశస్తం కూడా అనేక పత్రికల్లో వచ్చినాయి. అది ఒక చాలా గొప్పది. మనకు బ్రిటిష్ నుంచి స్వతంత్రం మార్పిడి జరిగినప్పుడు రాజదండాన్ని నెహ్రూ గారి చేతికి అందించినారు. దాన్ని ఆయన చేతికర్రలాగా వాడారు. కాబట్టి ఆ రాజధానికి మళ్ళీ ఒక పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా దాన్ని తీసుకొస్తామంటున్నారు. దాన్నేమో మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ అన్ని కూడా ఇది ఒక మనువాద పాలన, ఇది ఒక మళ్ళీ రాజరికాన్ని తీసుకొస్తా ఉన్నారు, ఈ దేశం మీద రాజు రుద్దుతా ఉన్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. వీటిని ఎట్లా చూడాలి కృష్ణమూర్తి గారు? దీని తర్వాత రాజమౌళి ముందుగా మీరు చెప్పండి, ఎట్లా చూడాలి? నేను చెప్తున్నా కదా, లేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లో ఒక రకమైన చర్చను తీసుకొచ్చి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి చేసిన ప్రయత్నమే. నెహ్రూ గారు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం. మరి కాంగ్రెస్ పార్టీ రాజధాని ఎందుకు వచ్చింది ఇంతవరకు స్పష్టంగా చెప్పిందా? రాజధాని యొక్క దుర్వినియోగం జరుగుతుంది, రాజధానిలో దేశానికి అరిష్టం జరుగుతుంది, ఏమైనా చెప్పినట్లు చెప్పగలుగుతారా? ఉన్నదా వీళ్ళ దగ్గర శాస్త్రీయమైనటువంటి విధానం ఏమన్నా వీళ్ళ దగ్గర? ఏం లేదు కదా. ఏదో ఒకటి మోడీ వ్యతిరేకించాలి, ఆయన మీద అవినీతి ఆరోపణలు రావట్లేదు,
ఆ, బంధుప్రీతి రావట్లేదు, ఆస్తులు పెంచుకుంటున్నారు రావట్లేదు, ఎక్కడ దొరకట్లేదు ఆయన. ఆయన ఎక్కడ దొరకట్లేదు. కాబట్టి ఆయన మరి ఏం చేయమంటారు? ఆయన వీళ్ళు పార్టీలో గల సమయంలో ఏదో ఒక అస్త్రం కావాలి కదా సార్. ప్రజలు వీళ్ళని గుర్తించట్లేదు, దగ్గర రానియట్లేదు, ఏదో ఒక అస్త్రం కావాలి అన్నప్పుడు ఏదో ఒక లేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని ఏదో వివాదాస్పదం చేద్దాం అనుకుంటున్నారు. అది వివాదాస్పదం కావాలి, వివాదాస్పదం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వీళ్ళు భావిస్తున్నారు. అది జరగట్లేదు. అక్కడ వీళ్ళ బాధ ఇదే. మన తెలంగాణ సంబంధించి ఓపెన్ చేసినప్పుడు గవర్నర్ గారిని కనీసం పిలువలేదు, వీళ్ళు ఆహ్వానించలేదు. ప్రారంభోత్సవం కాదు, కనీసం ఆహ్వానించలేదు. ఇక్కడ ఇక్కడ పార్టీలు ఏం చేశాయి? ఎందుకు మాట్లాడలేదు? దేశానికి రాష్ట్రపతి ఎంత చెప్పండి. ప్రతిపక్షాలను ఆహ్వానించలేదు రోజు. ఇప్పుడు కనీసం ప్రారంభమైనాక లోపలికి వెళ్తామంటే కూడా ఎంపీల కూడా గేట్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేసి వెనక్కి తీసుకుపోతున్నారు. మరి సచివాలయం ఎవరి కోసం ఏం అర్థమైంది? నేను అదే చెప్తున్నాను సార్. సచివాలయానికి ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి వెళ్తామంటే 1/2 కిలోమీటర్ దూరంలో అరెస్ట్ చేశారు. 1/2 కిలోమీటర్ దూరంలో అరెస్ట్ చేశారు. అంటే ఇది మన ఎదురైనటువంటి రాజ్యాంగం. వీళ్ళు మనకు చెప్తారు ఈ పార్టీలు. ఇదేంటి పరిస్థితి? అంటే ఇక్కడ ఒక నీతి, అక్కడ ఒక నీతి. అంటే మీకు దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది పార్లమెంట్ సంబంధించి. ప్రతిపక్షాలకు ఏ అస్త్రాలు లేవు, అన్ని అస్త్రాలు అయిపోయినాయి. వాళ్ళు ఎన్ని బాణాలు విడిచారో అన్ని బాణాలు విడిచారు, అన్ని మంది రివర్స్ వచ్చేవాళ్ళు, అన్ని వాళ్ళకి కొట్టినాయి, బూమరాంగ్ అయినాయి. ఏం చేయమంటారు? ఇప్పుడు పార్లమెంట్ బలం కూడా దొరికింది, దాని మీద వివాదాస్పదం చేద్దాం అనుకున్నారు. అక్కడ కూడా సుప్రీంకోర్టులో మొట్టికాయలు పడారు. అక్కడ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించి ఇదంతా కుదరదని చెప్పింది. అయినా ఇంకా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జరిగిందో వీడు పోతే బాగుంటుంది. ప్రజల్లో కొంత ఇప్పటికే గుర్తింపు కోల్పోయింది, కొంత వాళ్ళకు కొంత సింపతి వచ్చే అవకాశం ఉంది. కానీ మేము అదే విధంగా ఉంటాం, మేము అదే విధంగా చేయము. ఏం చేస్తారు వాళ్ళు? దానికి కాదు కదా. అది అంటే ఒక పద్ధతిగా పోయినప్పుడు దాన్ని మనం ఆహ్వానించి స్వీకరించి మనవంతుగా ఇచ్చి దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి, ఇలా ఉంటే బాగుంటుంది చెప్పడం తప్పలేదు. విపక్షాలు ఖచ్చితంగా సలహా సూచనలు ఇవ్వచ్చు. ఆ సలహా సూచనలు మేము ఇవ్వము, మేము చేయము, మీరు చేస్తే మేము ఒప్పుకోము. ఇది పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. కృష్ణమూర్తి గారు చెప్తున్నట్టుగా మేము చేయము, మీరు చేస్తే మేము ఒప్పుకోము, ఇది ప్రతిపక్షాల తీరు అని ఆయన స్పష్టంగా 2 ముక్కలు చెప్పేశారు. అట్లనే ఇప్పుడు అది రాజదండాన్ని ప్రసాదించడం అన్నది, లేకపోతే రాజదండాన్ని తీసుకుపోయి పార్లమెంట్ లో పెట్టినంత మాత్రాన పూర్వ రాజరికం మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం, భారతదేశంలో ప్రజాస్వామ్యం పోతుంది, రాజ్యం ఉండదు, మనువు రాజ్యాంగం మళ్ళీ అమల్లోకి వస్తుంది అనేటువంటి ప్రచారాలు చేయడం ఏ రకంగా చూడవచ్చు? అన్న ఇప్పుడు అన్న చెప్పినట్టు వాళ్ళకు ఏ అస్త్రం దొరకలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర ఉన్నాయి. ఈ ఎన్నికల ముందు ఈ పార్లమెంట్ భవనాన్ని ఓపెన్ చేసేసి ఇది ప్రజలకు వెళ్ళిపోతే నరేంద్ర మోడీ గారి పేరు ఎక్కడ అద్భుతమైన అంటే ప్రపంచం మొత్తం పాకిపోతో దీంతోనే ఆయన ఇంకా హైలైట్ అవుతాడని చెప్పేసి వాళ్ళకు ఒక భయం ఉంది. ఆ భయంతోనే ఆ చూడు ఎంత అద్భుతంగా ఉన్నది. ఆ విజువల్స్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది నిజంగా 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ల నుంచి అదే పాడుబడ్డ కొంపలో ఉన్నట్టున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఒక చిత్తశుద్ధితో దీన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిండు. ఇద్దరిని మెచ్చుకోవాల్సింది పోయి వీళ్ళకు చెప్తున్నా కదా, వాళ్ళకి ఎక్క మనసున పడతలేదు. ఇట్లాంటి మంచి అద్భుతమైన అది దేశానికి అంకితం చేస్తున్నాడు. ఈయన మీద ఏదో ఒకటి రాజదండం అని ఇప్పుడు మళ్ళా నిన్న ఇంకోటేమో ఓపెనింగ్ అన్నారు, ఇప్పుడేమో రాజదండం అంటున్నారు. అది మన సంస్కృతి సంప్రదాయం కదా. వాళ్ళకి ఎట్లాగూ ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళంతా క్రిస్టియానిటీకి ఇటు ముస్లిమ్స్ కి సపోర్ట్ చేసిన వాళ్ళే. వాళ్ళ మెదళ్ళన్నీ పుచ్చిపోయినాయి. మరి ఇప్పుడు మన భారతీయ సంస్కృతిని మన పూర్వీకుల గొప్పతనాన్ని ఈ రాజదండంతో చూపించడం తప్పే ఉంది. అందులో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ మెదడు అంతే కులిపోయినాయి. సో వాళ్ళకి అట్లనే అనుకుంటూ అట్లనే ఉంటారు. ఈయన ఇట్లనే దేశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. అది అంటే అదే ఇప్పుడు ఒకటి ఏమంటారు అంటే టైమ్స్ మ్యాగజైన్ ఏం రాసిందంటే, గతంలో టైమ్స్ మ్యాగజైన్ రాసింది 40 ఏళ్ళలో టైమ్స్ మ్యాగజైన్ వచ్చిన కథనంలో రాజదండం అధికార బదిలీకి చిహ్నం అని చెప్పి రాసింది. కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, అసలు రాజదండం అనేదే లేదు, నెహ్రూకు ఎవరో ఒకరు బహుమతి ఇస్తే దాన్ని ఆర్టిస్టిక్ గా వాడుకున్నాడు అని చెప్తున్నా. మనం ఇక్కడ ప్రధానమంత్రి
మోదీ గారికి కూడా అనేక రకాల బహుమతులు వస్తా ఉన్నాయి. కొన్ని బహుమతులు అనే చిన్న బహుమతిని కూడా తీసుకొచ్చి దాన్ని పబ్లిక్ లో వేలం వేసి తద్వారా వచ్చే డబ్బును ఖజానాలో జమ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? నరేంద్ర మోదీ గారు ఈ రకంగా ప్రయత్నం చేస్తా ఉంటే ఈయన అప్పటి అత్యంత విలువైనటువంటి అప్పుడు రాజగురువులు అందించినటువంటి ఒక రాజదండాన్ని తీసుకుపోయి వాకింగ్ స్టిక్ గా వాడుకోవడం, దాన్ని వాకింగ్ స్టిక్ అని పేరు పెట్టడం, దానిపైన మనం చూస్తా ఉన్నాం మంచి నంది బొమ్మ మనకు కనబడతా ఉంది. భారతీయ శాస్త్ర ప్రకారంగా మన రాజ్యాంగం ఏ రకంగా ఎట్లా నడవాలంటే మనం ప్రతిదీ చూస్తాం. రాజదండం అంటే పేరు రాజు చేతిలో ఉండేటువంటి దండం. సరే, అప్పుడు రాజు అనొచ్చు, ప్రధాని అనొచ్చు. దీనికి రాజరిక వ్యవస్థ మారినంత మాత్రాన పాలనాధికారాలన్నీ ఇప్పుడు ప్రధాని చేతిలోనే కదా ఉన్నాయి. మరి అలాంటి చోట ప్రధాని కార్యాలయంలో కూడా లేదు, పార్లమెంటు అంటే చట్టాలను రూపొందించేటువంటి పార్లమెంట్ లో దాన్ని ప్రతిష్ఠించడం వల్ల నష్టమేముందంటారు రాజు అన్న? ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళ సంకుచిత భావం ఇక్కడనే బయటపడుతుంది. అదొక ఆయన చేతిలో ఉన్న స్టిక్ అనడంతోనే వాళ్ళు అంటే ఈయన మార్నింగ్ వాక్ లో చిన్న కర్ర పట్టుకొని ఊరంతా తిరిగి పోతాడా? అంటే వాళ్ళు చూసినది బుద్ధి గంటే అన్నట్టు. అట్లాంటి అది గొప్పదని, దాని చరిత్ర గొప్పదని ఇదే నరేంద్ర మోడీ వాళ్ళ దాన్ని తీసుకుపోయి పార్లమెంట్ భవనంలో పెడుతున్నాడంటే ఈయన ఇచ్చిన విలువైంది, వాళ్ళు ఇచ్చిన విలువైంది. ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్తున్నా కదా అన్న, వాళ్ళ మెదడు కుళ్ళిపోయింది, వాళ్ళ కుళ్ళిపోయిన ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఈ దేశాన్ని దోసుకోవడం తప్ప ఈ దేశాన్ని ఎక్కడో తీసుకెళ్దామన్న ఆలోచన అయితే లేదు. ఎంతసేపు ఎంత స్కాములు చేయాలి, ఎన్ని డబ్బులు సంపాదించాలి, ఎంత భూమి కొనుక్కోవాలి, ఎంత విలాసంగా బతకాలన్నది వాళ్ళ ఆశయం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ యువరాజే కదా. ఆయనకి ఏం పని పాట లేదు. ఇంత వయసు వచ్చినాక కూడా ఇంకా ఆయన జల్సాలు చేస్తా ఉన్నాడు. దేశాన్ని పరిపాలించడం ఆయన అని చెప్పి ఇన్ని అవకాశాలు వస్తే ఆయననేమో ప్రపంచాలు తిరుగుతూ, దేశం తిరుగుతూ, ఒంటికాయ సొంటి కొమ్ము అంటారు చూడు మన తెలంగాణలో, ఒక తిరుగుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళ దేశానికి మంచి చేస్తుండి మెచ్చుకోవాలి, లేదంటే సపడే ఉండాలి. అందుకే మిమ్మల్ని ప్రజలు దూరం పెట్టరు కదా 9 ఏళ్ల నుంచి. ఓకే, అది కృష్ణమూర్తి గారు ప్రధానంగా దీన్ని ఇది ఏమైనా హిందూ సంస్కృతికి చిహ్నమా లేకపోతే రాజనీతికి చిహ్నమా ఏమనుకోవాలి? దాన్ని రాజధానిలో పెట్టడం వల్ల వచ్చే నష్టమేంటి? మీరే చెప్తున్నారు సార్. మనకు వచ్చినటువంటిది నెహ్రూకు బహుమతిగా వచ్చినటువంటిది అని మీరే చెప్తున్నారు. అన్నప్పుడు నెహ్రూ గారిని నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవించినట్టా కాదా? దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూను గౌరవిస్తున్నారు కదా, వీళ్ళలాగా పక్కకి చేయట్లేదు కదా. అంటే నెహ్రూ గారిని ఒక రకంగా గౌరవించాడు, వీళ్ళు దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. కానీ చెప్తున్నాం కదా, కేవలం వీళ్ళకు సరైనటువంటి శాస్త్రీయమైన ఆధారాలు కానీ శాస్త్రీయమైన విధానాలు లేవు సార్ ప్రతిపక్ష పార్టీలకు. కేవలం వ్యతిరేకించాలి, మోడీని ప్రజల్లో పంచన చేయాలి, ఈ రెండే అభిప్రాయాలు. కేవలం వ్యతిరేకించాలి అంతే. ఆ వ్యతిరేకత గుడ్డిగా వ్యతిరేకించాలి, ఒక పద్ధతిగా వ్యతిరేకించే లేదు. దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు కూడా వీళ్ళ దగ్గర లేకుండా సరే అవును అంటే కాదు అంటాను. ఎందుకంటే కొత్త చెప్తుంది ఆటమరాజు కథ ఇది అంటారు కథలో, అవును అంటే కాదు అంటాను. ఓకే కృష్ణమూర్తి, మనం మరో అంశంలోకి పోదాం. మరో అంశం చూసుకుంటే అయితే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అనేక పరిణామాలు సంభవిస్తా ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అంశాన్ని తీసుకొచ్చినారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఏదో ఒక పత్రికలో వచ్చినటువంటి ఒక కథనాన్ని పట్టుకొని ఆ కథనంలో ఎవరో జాతీయ నాయకులు ఏదో అన్నారని చెప్పి దాన్ని సాగ్గా తీసుకొని నేను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వాళ్ళిద్దరు కలిసి అవుతారని చెప్పి తర్వాత బండి సంజయ్ గారు ఏం చెప్పినారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు కలుస్తారు, ఎన్నికలలో వాళ్ళు కలిసే పోటీ చేస్తారు అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పారు. అట్లే హరీష్ రావు గారు నిన్న మాట్లాడింది అనేక సందర్భాలలో మాట్లాడి అసలు అభ్యర్థులు లేని వాళ్ళు రేపు అధికారంలోకి వస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం. ఈ మూడు నిన్న రాజకీయ పరంగా అనేక రకాల చర్చలకు తెలంగాణలో దారితీసినాయి. వీటిపై మాట్లాడడం ముందుగా కృష్ణమూర్తి గారు, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది అనేటువంటి వాదనలో ఏ మేరకు నిజం ఉన్నది, ఏమైనా ఆ రకమైనటువంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే బహిరంగంగా అట్లాంటి సంకేతాలు లేవు. కానీ 2 రోజుల క్రితం ఢిల్లీలో
రేవంత్ రెడ్డి గారు ఒక పేరు కూడా ప్రకటించారు, మురళీధర్ రావు అని. మన రాష్ట్రానికి చెందినటువంటి గతంలో జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవారు, బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా కూడా వారు వ్యవహరిస్తా ఉన్నారు. వారు మాట్లాడారు, మేము బీఆర్ఎస్ తోనే కలిసే అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్తూ, రాష్ట్రంలో బీజేపీ బలపడలేదు, ఇప్పుడు ఉన్నదంతా బలం కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. 3వ స్థానానికి బీజేపీ పోటీ పడాల్సి వస్తుంది, 3వ స్థానం కోసం ప్రయత్నం కానీ అధికారంలోకి వచ్చే అవకాశం వారు అన్నారు అని చెప్పేసి అక్కడ చెప్పి ఒకటి పత్రికలు కూడా ఆయన చిట్ చాట్ లో చెప్పారు అన్నట్టుగా వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పోటాపోటీగా ఇక్కడ రాష్ట్రంలో పోరాడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వారి ధీగా ప్రజల్లోకి వెళ్తా ఉంది. కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత కాంగ్రెస్ బూస్ట్ రావడంతో కొంత బీజేపీ వెనక్కు తగ్గింది అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. రాజకీయ పార్టీలో కూడా కొంత దీని మీద విస్తృతమైన చర్చ జరుగుతాం. ఈ నేపథ్యంలో మురళీధర్ రావు గారు ఏదైతే చేశారో ఢిల్లీలో, కొంత అనుమానాల తావిచ్చే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది, కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవడము, ఆ పార్టీ నాయకులు అంటే మొన్న చర్చలో జరిగిన సమావేశంలో కూడా అందరూ ఐక్యతా రాగం పాటించి మనం అందరం బంధుగణం బలగంగా పోవాలి, బలగంగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. మనమంతా ఒక బలగం, ఆ బలగంని ప్రజల్లోకి మనం బలగంగా వెళ్తే ప్రజలు మనల్ని ఆదరిస్తారని చెప్పేసి నాయకులు కొంత ఐక్యతా రాగం పాటించారు, పాడారు, ఐక్యతతో ఉన్నారు వాళ్ళు. దీన్ని మనం కొంత పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ బీజేపీ నాయకులు ఇటు ఈటెల రాజేందర్ కానీ, ఇటు వెన్నం శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇటు మిగతా వాళ్ళు ఎవరైతే బండి సంజయ్ నాయకత్వాన్ని మార్చాలని వీళ్ళు పోరాటం చేయడము, జాతీయ నాయకులు అంటే అంతర్గతంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఈ రకంగా బీజేపీలో పరిణామాలు ఈ రకంగా జరగడము, కాంగ్రెస్ లో ఐక్యతారాగం వినబడము, బీఆర్ఎస్ తన పంతాలు చేసుకోవడం, ఈ నేపథ్యంలో మురళీధర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత శ్రేణుల్లో కూడా, ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో అటు బీజేపీ శ్రేణుల్లో కొంత గందరగోళం తీశాయి. వాస్తవాన్ని చెప్పాలంటే కవితను అరెస్ట్ చేయాలి, కవితను అరెస్ట్ చేస్తే పార్టీ బాగుపడుతుంది. కొంతమంది బీజేపీ నాయకులు ఓపెన్ గా చెప్పారు, జాతీయ నాయకత్వం ఈ విషయంలో జాప్యం చేస్తా ఉన్నది, అసలు పట్టించుకోవట్లేదు, కవిత విచారణ విషయంలో అసలు సీరియస్ గా లేదు, కాబట్టి పార్టీ పుంజుకోవడం లేదు, పార్టీ ఆ కవిత అరెస్ట్ చేసిన మేము పార్టీలోకి వచ్చాం కొంతమంది బీజేపీ నాయకులు చెప్పిన విషయం. ఇవన్నీ మనం ఒకసారి అంచనా వేసుకొని బిలీజ్ చేసుకుంటే మురళీధర్ గారు చెప్పింది కొంత సహకారం అవుతుందా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతా ఉన్నాయి. నిన్నటి వరకు మనం చెప్పాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు, జానారెడ్డి మాట్లాడు, బీఆర్ఎస్ లో కలిసి వెళ్తామన్నారు. అంటే సీనియర్ నాయకులు మాట్లాడేదంటే దానికి కొంచెం మనం సీరియస్ గా ఆలోచన చేయాలని చెప్పారు. ఇక్కడ పార్టీకి మురళీధర్ రావు గారు సీనియర్ నాయకుడు, ఆయన ఈ మాట మాట్లాడితే ఇప్పుడు మనం కూడా ఈ మరి బీజేపీ బీఆర్ కలిసి వెళ్తుందా అన్న అనుమానాలు వ్యక్తం. మగవైపు మనం కొంత రాజకీయంగా ఆలోచన చేస్తే గడిచిన వారం రోజులుగా మీరు గమనించండి, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఓన్లీ కాంగ్రెస్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, బీజేపీ టార్గెట్ చేయరు. నిన్న కూడా మీరు అన్నట్టుగా హరీష్ రావు కాంగ్రెస్ నిన్నటి వరకు బీజేపీ ఎక్కడ ఉంది, బీజేపీ ఏంటిది, అసలు బీజేపీ అభ్యర్థులను గత ఎన్నికల్లో 102 స్థానాలకు వీళ్ళు డిపాజిట్ కోల్పోయారని చెప్పిన వాళ్ళు ఆడాసడంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు, ఎట్లా అధికారానికి వస్తారని మాట్లాడు. అంటే ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే రాజకీయ పునరీకరణలో కొంత శరవేగంగా మార్పులు వస్తాయి. మార్పు కూడా ఆ రకమైనటువంటి అది ఊహించని యూటర్న్ మార్పు కూడా వచ్చే అవకాశం ఉన్నాయేమో అన్న అనుమానాలు ఖచ్చితంగా వ్యక్తమవుతున్నాయి. దీని మీద బీజేపీ జాతీయ నాయకత్వం కానీ, ఇటు బీఆర్ఎస్ నాయకత్వం కానీ కొంత ప్రజల్లో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇటు బీజేపీకి ప్రధానంగా బీజేపీకి తీవ్ర నష్టం జరిగే వాటిలో ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. మురళీధర్ రావు గారు ఏ యాంగిల్లో చెప్పారు, ఏ సందర్భంగా చెప్పారు, ఏం చెప్పారు అనే తర్వాత పెడితే ప్రజల్లోకి మాత్రం ఈ అభిప్రాయం అనేది వెళ్ళిపోయింది. ప్రసాద్ గారు, ఓకే, ఇదే అంశంపై రాజమౌళి గారితో కూడా మాట్లాడదాం. రాజమౌళి గారు,
మీరు రాజకీయాలలో చాలా దగ్గర నుంచి పరిశీలిస్తారు. రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ అంటే త్రికోణంలో పోటీ రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఈ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో చూస్తే మనం బీజేపీ బీఆర్ఎస్ అవకాశాలున్నాయా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది అంటుంది, కాంగ్రెస్ కలుస్తుంది అంటుంది. అంటే ఏ రకంగా ఈ పరిణామాలు జరిగేటువంటి అవకాశాలు లేవు? ఇప్పుడు రాజకీయాల్లో నిజంగా ఏదైనా జరగవచ్చు అనడానికి అవకాశం అయితే ఉంది. అఖిలమూర్తి గారు అన్నట్టు ఆ ఇప్పుడు మన ఎవరు రేవంత్ రెడ్డి అన్న దాంట్లో వాస్తవం ఎంత ఉన్నదనేది ప్రజలు చర్చించుకుంటున్నారు నిజంగానే. ఎందుకంటే ఆయన అంత పెద్ద అంటే పదవిలో ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆ పేర్లు తీసుకొని మరీ చెప్పిండు మురళీధరరావు గారి గురించి అన్నారు అని చెప్పేసి అన్నాడు అంటే మరి అది డెఫినెట్ గా ప్రజలు కొంతవరకు అయితే నమ్మడానికి ఆకారం ఉంది. మరి అది బీజేపీ ఆలోచించుకోవాలి. ఇంకొకటి కృష్ణమూర్తి గారు అన్నట్టు ఇటు కవిత విషయం కూడా అక్కడ సీరియస్ గా ఉంది. ఈ కవిత విషయం అయితే అసలు తెలంగాణ మొత్తం ఇట్లా అట్టుడికిపోయింది. ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి. కానీ బీజేపీకి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటది. ఆమెను అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారా అన్నది అది తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఇది మాత్రం పెద్ద డ్యామేజ్ అయ్యే వార్తనే ఇది బీజేపీకి. ఎందుకంటే మళ్ళా బీఆర్ఎస్ బీజేపీ కలిసింది అంటే మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ ఇక్కడ విన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో మరి ఇది పార్టీ పెద్దలకు తెలిసి లాంటివి బయటకు వస్తున్నాయా తెలియక బయటకు వస్తున్నాయా తెలియదు. కానీ నా విశ్లేషణ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మాత్రం ప్రజలకి ఒక అంటే ఒక ఎట్లాంటి నష్టం కలిగించే సంకేతం అయితే వెళ్ళిపోతుంది. సో మరి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. ఇది ఇట్లాంటి మంచి పరిణామాలు అయితే కావు. ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు ఇట్లాంటి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది అది వాళ్ళు ఆ పార్టీకి అంతర్గతమైన విషయం. కానీ నష్టం అయితే జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నా. నా అభిప్రాయం అది డెఫినెట్ గా నష్టం జరుగుతుంది. ఒక టైప్ ఆఫ్ మీడియా అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉంది, తప్పుడు రాస్తా ఉన్నారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. అంటే ఒక్క మీడియా ఎట్లా చేస్తుంది? ఇక్కడ పేరు తీసుకొని చెప్పిదా? ఇప్పుడు బీజేపీ ఒక మీడియా అన్నప్పుడు మరి మురళీధరరావు గారు చెప్పింది నిజమా లేదా అని చెప్పేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ ఇప్పుడు ఏం చేయాలి? బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటిది కాదు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా ప్రజలకు చెప్పేశారు. లేదంటే అది డెఫినెట్ గా ఇది ప్రజలకి వెళ్ళిపోతుంది. అది కాంగ్రెస్ కి ఇది ఉత్సాహమే, ఒక మంచి టానిక్ ఇది, వాళ్ళకి ఒక ఆయుధం కూడా. వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కవిత అందుకే అరెస్ట్ చేస్తలేరు, వాళ్ళు కాళేశ్వరం దోపిడీ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఇటుమో బండి సంజయ్ గారేమో వీళ్ళని జైలు వేస్తా అంటున్నాడు, మరి మురళీధరరావు గారేమో వీళ్ళు కలిసిపోతా అంటున్నారు. అరే అమ్మ ఈ బాధ ఏంద్రాబాయ్, మనం వీళ్ళతో పోయే కంటే సపరేట్ కాంగ్రెస్ కి గుద్దేసేస్తే అయిపోద్ది కదా, మనం గెలిపిద్దామని సంకేతాలు వెళ్ళిపోతాయి కదా పల్లెలలో. ఇప్పుడు సిటీలు అంటే ఏమనుకోవచ్చు, పల్లెటూళ్ళల్లో రైతులకు కూడా అదే వచ్చేస్తుంది. సో ఇది మంచి పరిణామం అయితే కాదు. దీని మీద నష్టం జరగకముందే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. రాజమౌళి గారు, బండి సంజయ్ గారు అంటున్నారు 3 ఎన్నికలలో డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం మీద పోరాడే శక్తి బీజేపీకి ఉంది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. అది ఎప్పుడు అట్లా అంత తక్కువ అంచనా వేయద్దన్న మనము పార్టీని. అట్లాంటే మరి బీజేపీకి ఒకప్పుడు 2 సీట్లే ఉన్నాయి, మరి వాళ్ళ 300 పైకి చిలుకు సీట్లతో భారతదేశం వెళ్తుందా లేదా? సో ఇట్లా తక్కువ అంచనా వేయడం అన్నది కూడా మంచి పద్ధతి కాదు. అది ప్రజలకు కూడా మంచి సంగీతం వెళ్ళదు. మనం విమర్శించాలి, విమర్శించడం తప్పులేదు. కానీ మరీ అంత చులకన తీసేస్తే ఇప్పుడు మనం ఈ క్రికెట్ ఆటలలో కూడా అంతే, అనామకుడు కూడా ఒక్కొక్కసారి ఛాంపియన్ అవుతాడు. సో అది కాదు ఇక్కడ. అందులో ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎటు ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకేస్తారు. సో మనం ఏదన్నా ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు కొంచెం చూసి ఆచూసి వ్యవహరిస్తే బాగుంటుంది. మరి అంతే కృష్ణమూర్తి గారు చెప్దాం అనుకుంటున్నారు. సరే ఏం లేదు, ఫస్ట్ మురళీధర్ గారు చేసేటువంటి వ్యాఖ్యల మీద బీజేపీ పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది, పిల్లలకు కూడా కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఇది జాతీయ నాయకత్వంగా చేస్తే బాగుంటుంది, రాష్ట్ర నాయకుల కంటే జాతీయ. ఎందుకంటే
మురళీధరరావు గారు గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి అంటే ఈక్వల్ టు జాతీయ ప్రధాన కార్యదర్శి. పోస్టు వేరైనప్పటికీ ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అంటే ఈక్వల్ టు జాతీయ ప్రధాన కార్యదర్శి. అంటే ఆయన చెప్పిన అభిప్రాయం ప్రకారంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతుంది అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల్లో జోరుగా ఈ అంశం చర్చ జరుగుతూ ఉంది. దీని విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. మరొక అంశం, రెండో అంశం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ను పదే పదే చిన్నగా చేసి మాట్లాడడం, కించపరిచే విధంగా మాట్లాడడం, దాన్ని మానేసి బీజేపీ బలోపేతం కోసం ఏం చేయాలి, అంతర్గతంగా ఉన్న కుమ్ములాలు ఏ రకంగా చూడాలి అన్న విషయాన్ని పెట్టాలి. అసలు ఒకప్పట్లాగా అమాయకులు కాదు సార్. మా పార్టీలో జరిగిన మీరు మర్చిపోండి, ఏ పార్టీ గురించి మాట్లాడుకుందాం అంటే ఎవరు వినే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు, జానారెడ్డి లాంటి వారు ఇలాంటి ప్రకటనలు చేసిండ్రు కదా. మేము బీఆర్ఎస్ తో కలుస్తాము, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు మాటలు మాట్లాడినారు కదా. మరి అవి కూడా జనాలకు పోయి ఉంటాయి కదా. అదే అంటున్నాను నేను అదే అంటున్నాను. ఒక నాయకులు మనం చాలా సార్లుగా మాట్లాడుకున్నాం ఇదే అంశం మీద, ఇదే వేదిక మీద చాలా సార్లు మాట్లాడుకున్నాం. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా వాళ్ళు మాట్లాడారు, చేస్తున్నారు. నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను. ఏ నాయకుడైనా జాతీయ స్థాయి నాయకులు మాట్లాడినప్పుడు కొన్ని క్రియాశీల అంశాల మీద కొంచెం ఆచి రుచి మాట్లాడితే బాగుంది. ఎందుకంటే మురళీధరరావు గారు చిన్న వ్యక్తి కాదు, రాజకీయాలకు నిలమన వచ్చిన వ్యక్తి కాదు. ఆయన పుట్టింది రాజకీయాల నుంచి, ఆయన పుట్టినప్పటి రాజకీయాలు ఉందని అనుకుంటున్నాను. అంటే ఏబీపీ అక్కడి నుంచి మనం పరిశీలిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఇలాంటి ప్రకటన చేయడం అనేది కొంత గందరగోళానికైతే తెరలేపింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తనకు ఆయుధంగా వాడుతుంది. తప్పేం లేదంట కాంగ్రెస్ పార్టీ వాడుకోవడం కూడా. ఏదైనా ప్రత్యర్థి పార్టీ ఒక తప్పటడుగు వేశారా వేయించారా అనే విషయం పక్కకు పెడితే తప్పటడుగు పడింది. దాన్ని వీళ్ళు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అదే పని హరీష్ రావు గారు ప్రకటన చేశారు, ఈ అభ్యర్థులే లేని పార్టీలు మాకు ప్రత్యామ్నాయం అని చెప్పి. ఆయన ప్రకటన ఎట్లా నిజంగానే అంత గాంభీర్యం బీఆర్ఎస్ ఉందా? మొత్తంగా బీఆర్ఎస్ ఏకచిత్రాధిపత్యం రాష్ట్రంలో కొనసాగేటువంటి అవకాశాలున్నాయా? అంటే ఎవరైనా సరే సార్ రాజకీయ పార్టీలో చేస్తూ ఉంటారు. హరీష్ రావు లాంటి వ్యక్తి ఇప్పుడు ఏది చెప్పినా ప్రజలు నమ్మేటట్టు లేదు. ఆయన ఆర్థిక మంత్రి అయినప్పటికీ ఆయన ఏది చెప్పినా ప్రజలు నమ్మేటట్లేదు. కాకపోతే ఆయన చెప్తా ఉంటాడు, అన్ని చెప్తా ఉంటాడు. ఆయన మొత్తం అయిపోయిన తెలంగాణ ఏదో పేపర్లో ఈరోజే మనం చదివినాం, మన హెడ్లైన్స్ చదివినప్పుడు మనం చూసాం ఏదో పేపర్ మొత్తం అయిపోయిన తెలంగాణ అద్భుతం మహాద్భుతం అన్నాడు. ఎక్కడ జరిగింది తెలంగాణ? వాళ్ళ కుటుంబాలు తప్ప వాళ్ళ కుటుంబాలు అద్భుతంగా అభివృద్ధి చెందాయి. ఎక్కడ జరిగింది? చెప్పడానికి మనం చదవడానికి బాగుంటుంది సార్, కానీ ఆచరణలో చేయాలి వీళ్ళు. ఒక సిద్దిపేట అభివృద్ధి చెందా మొత్తం అభివృద్ధి చెందినట్టుగా మొత్తం ములుగుకు వెళ్ళమని చెప్పండి, పక్కనే ఉంటుంది కదా, ములుగుకు వెళ్ళి చూడమని చెప్పండి. ములుగు అభివృద్ధి చెందా? పక్కనే ఉన్న దుబ్బాకకి ఇవ్వట్లేదు. ఆయన కానుకుని ఉంది కదా సిద్దిపేట, అదే వాళ్ళ జిల్లాదే కదా. దుబ్బాక కాన్సెప్ట్ డెవలప్మెంట్ అవుతుందా? అక్కడ బీజేపీ గెలిపించారు కాబట్టి అంటారు. ఇదేంటిది అభివృద్ధి చెందడం అనే? అంటే హరీష్ రావు ఏం చెప్పినా ఆయన ఏదో రాజకీయ కోణంలో ఆలోచించే వ్యక్తి. వాస్తవాలు ఏంటిది? వాస్తవాలు చెప్పడం ఆయనకు అలవాటు లేదు హరీష్ రావు. అబద్ధాలు చెప్పడమే హరీష్ రావుకు అలవాటు. వాస్తవాలు ఆయన ఎప్పుడు చెప్పలేడు. ఏదైతే కాళేశ్వరం పెట్టుబడి మనకు వచ్చేసింది అన్నాడు, ఆర్థిక మంత్రిగా కాళేశ్వరం పెట్టుబడి ఎట్లా వచ్చింది అని చెప్పాల్సిన అందరం లేదా ప్రజలకు? పోని ప్రజలకు నువ్వు శ్వేతపత్రం మీదకు నీకు అంటే శ్వేతపత్రం అంటే నన్ను అడుగుతావా అంటారు వీళ్ళు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ కదా, నైజాం రాజులు వీళ్ళు అడిగే హక్కు లేదు. ఓకే, అసెంబ్లీకి చెప్పండి, అసెంబ్లీలో పెట్టండి. కాళేశ్వరంకి ఇంత ఖర్చు పెట్టాము, 1,36,000 కోట్లు చెప్తున్నారు, దాంట్లో ఇంత వచ్చింది, ఇగో ఈ జిల్లా నుంచి ఇచ్చి వచ్చింది, ఈ మార్గం ద్వారా ఆదాయం ఇంత వచ్చింది చెప్పి లెక్కలు పెట్టండి. పెట్టరు. అదే అడిగితే మాట్లాడలేరు, ఎదురు ప్రశ్నద్దు, మాట్లాడద్దు. హరీష్ రావు చెప్పేది ఇట్లా సార్. దానిలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు అంటే గతంలో మునుగోడు హుజురాబాద్ ఎన్నికలు చెప్పారు, కుక్కని ఎవరిని గెలుస్తామని చెప్పారు, కేసీఆర్ గారు. జరిగిందా? అది ఏం జరిగింది? చెప్పగా కొట్టిన హుజురాబాద్ ప్రజలు.
హరీష్ రావు గారికి చిత్తశుద్ధి అయితే ఫస్ట్ నుంచి లేదు. అబద్ధాలలో పుట్టి పెరిగినోడు. ఆయన చెప్పిన మాట ప్రజలు పట్టించుకోరు. మనం అసలు ఆయన పట్టించుకోకపోతేనే బెస్ట్. వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి క్రెడిబిలిటీ అన్నది రోజు రోజుకు దిగజారిపోతుంది. అధికారం ఉన్నది, ఎక్కడ పోయినా 10 మంది చూస్తూ ఉంటారు కదా, ఏది పడితే అది మాట్లాడదాం, టీవీలలో కనబడదాం. అది తప్ప ఇంకా వీళ్ళకి వేరే ఆలోచనే లేదు. ఇంకా ఎక్కడ ఏది ఉన్నాయి, ఎన్నికల లోపల ఎంత దోచుకోవాలనే ఆలోచన తప్ప వాళ్ళకు మరి ఏమి లేదు. ఇదంతా ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు కొంచెం బలం ఇవ్వడం కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప అది వేరే కానే కాదు. ఆయన గురించి మనం అసలు పట్టించుకోవద్దు. అరే ఇక్కడ 110 నువ్వు ఎత్తేస్తున్నావు అని అక్కడ ఒక కుట్రకు తెరలేపింది. ఇప్పుడు హైదరాబాద్ ను మళ్ళా రియల్ ఎస్టేట్ దందా పెరిగి దోసుకోవాలని చెప్పేసి అదొక వైపు చర్చ నడుస్తుంటే వీళ్ళు ప్రజలు తప్పుదారి పట్టియడానికి అభ్యర్థులు లేరు, గిభ్యర్థులు లేరు అంటే అభ్యర్థులు లేదే ఇంత వ్యవస్థ నడుస్తుందా? అంటే మీకు మాత్రమే అభ్యర్థులు ఉన్నారు, ఎవరికి లేరా? ఇవన్నీ ఏంటంటే ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి 10 అబద్ధాలు చెప్పాలి. వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారన్నట్టు వాళ్ళ సారు. అరే నాయన పొద్దున్న లేవగానే ఇన్ని అబద్ధాలు ఆడితే ఇంత ప్రైజ్ ఇస్తా, మీకు ఇంత ఇది చేస్తా అని చెప్పేసి వాళ్ళకు మెసేజ్ పెడతారు అన్నట్టు. సో వీళ్ళందరూ ఏం చేస్తారండి, నాయకులు పొద్దున్న లేచినప్పటి నుంచి ఎంత ఎక్కువ అబద్ధాలు ఆడితే ఆ రోజు అంత అప్రిషియేషన్ వస్తుంది వీళ్ళకి. అది ఓకే, మనం మరొక అంశం చూద్దాం రామోల్ గారు. ఇది సుప్రసిద్ధ నటులు, తెలుగు రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. మొత్తంగా అంటే ఇవాళ భారతదేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బలహీన వర్గాలు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిందంటే, రాజకీయ రంగంలో కొద్దిగా పేరు తెచ్చుకున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు. రేపు వారి 100వ జయంతి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. రేపు వారి జయంతి కార్యక్రమం ఉంది. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలో మహానాడు ఏర్పాటు చేసింది. అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడ్డది. ఇవన్నీ మనం చర్చ. అదే ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనం, ఎన్టీ రామారావు గారి తర్వాతనే, ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే బలహీన వర్గాలకి సరైనటువంటి ప్రాతినిధ్యం లభించింది అనేటువంటి మాట స్పష్టంగా చెప్పవచ్చు. రాజమౌళి ఏమంటారు దీనిపైన? దీంట్లో వాస్తవం ఎంత ఉంది? నిజంగా ఎన్టీ రామారావు గారి గురించి ఏం చెప్పుకోవాలి? అంటే నిజంగా ఎన్టీ రామారావు గారిని తలుచుకోవడం, ఆయన ఉత్సవాలని నిర్వహించడం అది ఆయనకి ఇచ్చిన గౌరవం అనుకోవాలి. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గుప్తాధిపత్యంగా ఏలుతున్న సమయంలో ఇది నెలల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆంధ్రప్రదేశ్ లో జెండా ఎగరేసిన అంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ అందరూ పాదయాత్రలు చేస్తున్నారు, ఆయనను స్ఫూర్తిగా తీసుకునే పాదయాత్రలు చేస్తున్నారు. అట్లా రాజశేఖర రెడ్డి కూడా సక్సెస్ అయ్యిండు. సో ఎన్టీ రామారావుని నిజంగా స్మరించుకోవడము అది గౌరవం ఇచ్చినట్టే. వాళ్ళ కుటుంబం ఎట్లా అన్నది మనం పక్కన పెడదాం. ఆయన రాజకీయ నాయకుడు ఎదగడం, కాకపోతే ఆయనకు పాపం వెన్నుపోట్లు ఒడిచిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయనకు వెన్నుపోట్లు ఒడిచిన వాళ్ళు ఇద్దరు ఒకే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు వెన్నుపోట్లు ఒడిచిండ్రు. సో అది వేరే విషయం. ఎనీహౌ ఏది ఏమైనా కూడా అది అది మళ్ళా పక్కదారి పడుతుంది. ఏది ఏమైనా కూడా నట సార్వభౌముడు, ఆయనను మనం స్మరించుకోవడంలో తప్పైతే లేదు. నన్ను అడిగితే ఇంకా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన గురించి పాపం ఆలోచించి కొంచెం అట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటది అని. ఎందుకంటే ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆయనని ఒక కృష్ణుడు అంటే ఎన్టీ రామారావునే చూస్తారు, ఒక రాముడు అంటే ఎన్టీ రామారావునే చూస్తారు. అట్లా అయిపోయింది, వాళ్ళ మనసులలో చెరగని ముద్ర పడిపోయింది. అదే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు ఎదిగినారు అప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెట్టడంతో. ఇవాళ దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు ఆయన పెట్టిన పార్టీ ద్వారానే కదా ప్రజల మధ్యలోకి వచ్చింది. సో ఆయనను స్మరించుకోవడంలో తప్పలేదు. యా, సో రాజకీయ నాయకులు కూడా. 2 రూపాయల కిలో బియ్యం అంటే రాష్ట్రంలో పేద ప్రజలు అన్నం తినడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇది బియ్యం అంటే బియ్యం అన్నాన్ని ఉన్నోళ్ళే తింటారు అనేటువంటి సందర్భంలో పేద ప్రజలకు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు దక్కింది. అనేక సంస్కరణలు, పాలనలో అనేక సంస్కరణలు తెచ్చారు. పార్టీ ప్రచారంలో కూడా అనేక సంస్కరణలు తెచ్చారు. ప్రజల దగ్గరికి పార్టీని తీసుకుపోవడంలో ఆయన చాలా ప్రయత్నం చేస్తారు. చైతన్యరత్నం ద్వారా ప్రజలకు దగ్గరైనారు. దీన్ని ఏ రకంగా ఆయన తర్వాత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రచారంలోకి వచ్చిన తర్వాత ప్రచారంలో పెను మార్పులు వచ్చి అన్ని రాజకీయ పార్టీలు ప్రజల దగ్గరికి పోయేటువంటి
ఆస్కారం లభించింది. లేకపోతే అంతకు ముందే రకంగా ఉండదు. మీకు నాకు తెలుసు, మనం జర్నలిజంలో ఉన్నాం కాబట్టి. ఎట్లా చూడాలంటారు దీన్ని? ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు అని చెప్పారు. సినిమాలలో ఏ రకంగా అయితే ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకున్నారో అదే రకమైనటువంటి గుర్తింపును రాజకీయాలు కూడా ఎన్టీ రామారావు గారు తీసుకున్నారు. ఆయన అంటే ఉదయం 5 గంటలకు లేచి అధికారులతో సమీక్ష ఉదయం 5:30కు చేసి, అంటే బ్రహ్మ ముహూర్తంలో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి అప్పట్లో ఉండను. ఖచ్చితంగా అధికారులందరూ ఎన్టీ రామారావు గారి నివాసం బంజారాహిల్స్ లో ఉన్నప్పుడు అధికారులందరూ 5 గంటలకల్లా ఆయన ఇంట్లో హాజరయ్యేవారు. ఆయన 5 గంటలకే పూర్తిగా ప్రిపేర్ అయ్యి వచ్చి అప్పుడు ఆయన అప్పటి నుంచి అంటే ఉదయం 5 గంటల నుంచి ప్రజలకు ఏం కావాలి, ఏం తీసుకోవాలి, ప్రభుత్వము ప్రజలకు ఏ రకమైన పనులు చేయాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశం మీద ఆయన చాలా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికీ ఆయన తెలుగు ప్రజల్లో కాదు, దాదాపు దేశ ప్రజల్లో కూడా ఆయనకు ఒక గుర్తింపు ఉన్నది. రాజకీయ నాయకుడు ఒక ఐకాన్, రాజకీయాల్లో ఒక ఐకాన్ గా ఎన్టీ రామారావు నిలిచారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఆయన సేవలను గుర్తించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విగ్రహాన్ని ఏదో ఒక చోట ఏర్పాటు చేయడమా ఇంకేదో చేస్తే కొంత బాగుండేది. కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా ఎన్టీ రామారావు గైడ్ లైన్ లోనే, మార్గదర్శనంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో చాలా నేర్చుకున్నారు ఆయన. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అంటే ఎన్టీ రామారావు కానీ, కడియం శ్రీహరి కానీ వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఇప్పటి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ కూడా అంటే ఎన్టీ రామారావు వాళ్ళకు రాజకీయ భిక్ష పెట్టిరు కాబట్టి ఆ కృతజ్ఞతలను వాళ్ళు కొంత పంచుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రభుత్వం అసలు ఎన్టీ రామారావును పట్టించుకోకపోవడము, ఆయన విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలుగు రామారావు గారు తెలుగుదేశం తరువాత అనేక అంశాల మార్పులు, ఆ మార్పుల ఎన్టీ రామారావుని తెలంగాణ తెలుగు ప్రజలు స్మరించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు రాజకీయ రంగ ప్రవేశం చేయడం కానీ, బడుగు బలహీన వర్గాలకి స్థానిక రిజర్వేషన్లు ఇవ్వడం కానీ, మహిళలు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వడం కానీ, ఆస్తులు అనేక రకాలుగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సంస్కరణలు ఎన్టీ రామారావు ఆయన తెలుగుదేశాన్ని పెట్టి జనంలోకి వెళ్ళి చైతన్య ద్వారా జనంలోకి వెళ్ళిపోయి ఏ రకంగా ఉండాలి, నాయకుడు అంటే ఏ రకంగా ఉండాలి అని చెప్పి స్పష్టంగా చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తెలుగు ప్రజలు అర్పిస్తూ కార్యక్రమం మళ్ళీ రేపు కార్యక్రమంలో పాల్గొని కృష్ణమూర్తి గారికి అలాగే రాజమౌళి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మళ్ళీ రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.